మనము నేటి అవసరాలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మరి ప్రాధాన్యత ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే జోన్లోనే మనకు చాలా ఏరియా అంతా కూడా కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా ఈ జోన్ కింద ఉంటుంది. ఇది మనకు రైల్వే అద్భుతమైనటువంటి దేశంలోనే ఒక మంచి సౌత్ సెంట్రల్ రైల్వే. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైల్వే స్టేషన్ కూడా బాగా ఉండాలి, ఈ అవసరాలకు అనుగుణంగా ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. మన యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. దానికి చాలా పెద్ద బడ్జెట్, 715 కోట్లు, 715 క్రోర్స్ మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి అనేక రకాలుగా ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 1,97,000 మంది ప్రతిరోజు ప్యాసింజర్స్ వస్తారు ఇక్కడికి. ఎవ్రీ డే 1,97,000 ప్యాసింజర్స్ వస్తారు. వాళ్ళు వస్తూనే ఉండాలి, వాళ్ళు పోతూనే ఉండాలి. సుమారు 100 ట్రైన్లు రావాలి ఇక్కడికి. ఆ మధ్యలో మనము నిర్మాణం, కన్స్ట్రక్షన్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెంట్. దట్స్ వై ఐమ్ టెల్లింగ్. ఇంతమంది వస్తూ ఇంతమంది పోతూ వాళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్స్ కానీ, మీట్ అండ్ గ్రీట్ కానీ, లేకపోతే ట్రైన్లకు కానీ, మిగతా సిగ్నల్స్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సమాంతరంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఇదేది గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ కాదు. ఉన్నటువంటి రైల్వే స్టేషను ఉన్నటువంటి స్థలంలోనే ఒక దిక్కు ట్రైన్లు నడుస్తూనే 1,97,000 మంది ప్యాసింజర్స్ వస్తూనే మనం దీన్ని నిర్మాణం చేయాలి. కాబట్టి ఎంత కఠినంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మనం నడుస్తుంటేనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మీరు చూశారు. కాబట్టి ఇక్కడ రోజు 1,97,000 మంది వస్తారు. ప్రతి గంటకు 23,000 మంది వస్తారు ఇక్కడ ఒక్కొక్కసారి. పీక్ అవర్లో ఎవ్రీ అవర్ 23,000 ప్యాసింజర్స్ ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి ఇంత ఉంచుతూ మనము పనిచేయడము కఠినమైనప్పటికీ కూడా అధికారులు చాలా శ్రమ చేసి కష్టమైనప్పుడు కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా వేగవంతంగా, నా దృష్టిలో వేగవంతంగా చేస్తున్నారు. ఇంకా చెయ్యాలని చెప్పి కూడా నేను వాళ్ళని ఆదేశించాను. వచ్చే సంవత్సరము దశల వారీగా ఈ యొక్క బిల్డింగ్ ఇప్పుడైతే కూర్చున్నామో ఇది వచ్చే 4 నెలల్లో ఇటు సైడ్ బ్లాక్, సౌత్ సైడ్ బ్లాక్ పూర్తవుతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల నేను అధికారులను కోరాను, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైల్వే స్టేషన్ పూర్తిగా ప్రజలకు డెడికేట్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 13 నెలలు ఉంది. అదే గ్రీన్ ఫీల్డ్ అయితే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, తొందరగా చేసేవాళ్ళము. కాబట్టి ఇక్కడ ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా, స్టాఫ్కి ఇబ్బంది లేకుండా, సిగ్నల్స్కి ఇబ్బంది లేకుండా, ట్రాక్ ఏదైతే ఉన్నదో ట్రాక్ ఇబ్బంది లేకుండా, ట్రైన్స్కి ఇబ్బంది లేకుండా, ట్రైన్లు నడుపుతూనే ప్యాసింజర్స్కు సౌకర్యాలు కల్పిస్తూనే
ఇది కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది కత్తితో సాము లాంటిది. ఇది అయినప్పటికీ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇక్కడ 3000 మంది ప్యాసింజర్స్ కూర్చునే విధంగా వెయిటింగ్ హాల్ వస్తుంది. సరిగ్గా 3000 మంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఎకర్ సార్? కిतना ఎకర్? 3 ఎకరాలలో క్యాంటీన్, రెస్టారెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రైన్లో అనేక రకాల సౌకర్యాలు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలనేదే ప్రధానమంత్రి ఆకాంక్ష, నా కోరిక. కాబట్టి ఆ దిశలోనే ఉన్నంతలో ఈ యొక్క రైల్వే స్టేషన్ బాగా విజిబుల్ ఉండాలి, ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, వచ్చేటువంటి ప్యాసింజర్స్కి ఏ రకంగా ఇబ్బంది ఉండొద్దు. మన హైదరాబాద్లో మరొక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మణిహారంగా ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకే దీనికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచే నేరుగా మెట్రో ఏదైతే నార్త్ సైడు సౌత్ సైడ్ వచ్చే విధంగా నార్త్ సైడ్లో, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, 2 సైడ్స్, ఇది నార్త్ సైడు, ఇటు సైడు మెట్రోకు నేరుగా మనము వాక్ త్రూ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎదురుగున్నటువంటి కార్నర్ల బస్ స్టేషన్ కూడా స్పెషల్గా రైల్వే స్టేషన్ నుంచే వాక్ త్రూ ఇస్తున్నాము. వాళ్ళు నేరుగా ట్రైన్ ఎక్కి దిగి వెళ్ళొచ్చు, లేకపోతే బస్సు దిగి నేరుగా అక్కడి నుంచి కింద నడవకుండా పైకి వాక్ త్రూ బ్రిడ్జ్ ద్వారా దీనికి రావచ్చు. మెట్రో వాళ్ళు కూడా కిందికి దిగాల్సిన అవసరం లేదు, పైనుంచే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళొచ్చు. ఈ రకంగా కింద రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ట్రాఫిక్ తగ్గించేటువంటి ప్రయత్నం కూడా, వాహన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.